ఈ అంశం మీద ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసున్నాం. 3 భాగాలున్నాయి మన ఛానెల్‌లో. విజిట్ చేసి చూడండి. మిస్ అవ్వకండి. అలాగే బ్రిక్స్ పేమెంట్ ట్రంప్ ముందున్న ఛాలెంజ్ అనే శీర్షికన ఇది 4వ భాగం. బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ విజయవంతం అవ్వాలి అంటే భారత్ సహకారం అవసరం ఉంటుంది. కానీ ముగ్గురు వ్యక్తుల నిర్ణయం మీద మొత్తం ఆధారపడి ఉంది. నరేంద్ర మోదీ, జయశంకర్, అజిత్ దోవల్. బ్రిక్స్ పేమెంట్ విషయంలో అజిత్ దోవల్, జయశంకర్ గారులకి పలు అనుమానాలున్నాయి. వీళ్ళిద్దరి అభిప్రాయం ఏమిటో తెలుసుకుని ఆ తరువాత మోదీ ఆమోదం తెలుపుతారు. ఈ ముగ్గురు కాకుండా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తన అభిప్రాయం ఏమిటో చెప్పేశారు. బ్రిక్స్ పే సానుకూలతలు ఏంటి అంటే అకార్డింగ్ టు ఏఎం జయశంకర్ గారు, అసలు బ్రిక్స్ కరెన్సీ అవసరం లేదు. అందరికంటే ముందు మన దేశం డిజిటల్ పేమెంట్ అంటే యూపీఐని ప్రవేశపెట్టి విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాము. బ్రిక్స్ పేమెంట్ చాలు. బ్రిక్స్ ఫిజికల్ కరెన్సీ వల్ల ఎక్కువ లాభపడేది చైనా మాత్రమే. ఇప్పటికే ఎన్డీబీ, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అంటే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వీటన్నిటిలో కూడా చైనా ఆధిపత్యమే కనిపిస్తోంది. బ్రిక్స్ పేమెంట్ వల్ల బ్రిక్స్ దేశాల్లోకెల్లా ఎక్కువగా లాభపడేది భారత్ మాత్రమే. నాటో, అమెరికన్, ఆఫ్రికన్ దేశాలతో పాటుగా నాన్ బ్రిక్స్ దేశాలతో భారత్కి ఎలాంటి శత్రుత్వం లేదు. ఈ విషయంలో ఎక్కువ లాభపడేది మనమే. బ్రిక్స్ పేమెంట్ విషయంలో ఆర్బీఐ కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా రష్యా నుంచి క్రూడ్, ఇతర మినరల్స్ కొనే విషయంలో బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. ఈజిప్ట్, సౌదీ అరేబియాలతో బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ వల్ల లాభాలు తప్పితే నష్టమేమీ ఉండదు. ముఖ్యంగా సౌదీ నుంచి కొనుగోలు చేసే క్రూడ్కి డాలర్స్తో పని ఉండదు. ఇక చైనా దగ్గర యువాన్లు కొనే పరిస్థితి ఉండబోదు. యువాన్లు కొనడం మొదలు పెడితే దానికి డిమాండ్ పెరిగి చైనా మరింత బలపడే అవకాశం ఉంది. ఇరాన్ దగ్గర క్రూడ్ కొని చైనా యువాన్లతో చెల్లింపులు చేసే పని తప్పుతుంది. ఇరాన్లోని చాబహార్ పోర్టు కోసం భారత్ ఇప్పటికే $120 మిలియన్ ఖర్చు పెట్టింది. మరో $250 మిలియన్ ఆఫ్ఘనిస్తాన్తో పాటుగా మధ్య ఆసియా, యురేసియా దేశాలతో కలుపుతూ రోడ్డు మార్గం వేయడానికి క్రెడిట్ రూపంలో చెల్లింపులు చేయాలని ప్లాన్. ఇది పూర్తయితే భారత్ మరో $200 బిలియన్ విలువ చేసే వ్యాపారం చేయగలుగుతుంది. కాబట్టి బ్రిక్స్ పేమెంట్ అందరికంటే మనకే లాభం. డాలర్స్తో పని ఉండదు కాబట్టి. బ్రిక్స్ సభ్య దేశాల్లో కూడా ఒకరంటే ఒకరికి పడని దేశాలు ఉన్నాయి. ఇరాన్కి ఈజిప్ట్, యుఏఈలు అంటే పడదు. కానీ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంది అని జయశంకర్ అంటున్నారు. బహుశా జయశంకర్ ఈ పని చేసే అవకాశం ఉంది. ఈజిప్ట్కి, ఇథియోపియాకి పడదు. జయశంకర్ గారు ఈ సమస్యని పరిష్కరించవచ్చు. వియత్నాంని బ్రిక్స్లో చేర్చుకోవడం అనేది మంచి పని. పూర్తిగా అమెరికా వైపు ఉండే వియత్నాం బ్రిక్స్లో చేరడం మీద ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ వియత్నాంకి, చైనాకి మనలాగే సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇక అననుకూలతల విషయానికి వస్తే బ్రిక్స్ సమావేశానికి నరేంద్ర మోదీ వెళ్లే ముందే జయశంకర్, అజిత్ దోవల్, అలాగే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వీరు ఒక నివేదికనిచ్చారు. ఒకే ఒక్క అంశం మీద అభ్యంతరం చెప్పారు మోదీ గారికి. ఏంటంటే బ్రిక్స్ పేమెంట్స్ విషయంలో జరిగే లావాదేవీలన్నీ కూడా చైనాలో ఉన్న షాంఘై నగరంలో ఉన్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సర్వర్లలో స్టోర్ అవుతాయి. ఇది చైనా డేటా చౌర్యానికి పాల్పడడానికి అవకాశం పుష్కలంగా ఉండే విషయం. ఎన్డీబీ హెడ్ క్వార్టర్ చైనాలో ఉండటం ప్రమాదకరం. ఒక దేశానికి మరో దేశానికి మధ్యలో జరిగే లావాదేవీలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా చేసుకుని జరుగుతాయి. ఇది సురక్షితమే, కానీ చైనాకి ఏదైనా సాధ్యమే. సో ఇది అంత సున్నితమైనటువంటి అంశం కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.